హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లీఫ్ హోమ్. చూసారంటే మన చామంతులు చూడండి విరగబూసేసాయి. చాలామంది నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే చామంతి పూల చెట్టుకి ఎక్కువ పేను బంక వస్తుంది, పూలు ఎక్కువ రావట్లేదు, వచ్చినా కూడా ఎండిపోయినట్టు వస్తున్నాయి. నెక్స్ట్ చూసారంటే మనకి పక్క ప్లాంట్ కూడా ఎండిపోయింది. అలా ఎందుకు అవుతాయి, నెక్స్ట్ ఈ ప్లాంట్ ఇంత హెల్తీగా ఉంది, దీనికి రీజన్ ఏంటి, అవన్నీ నేను మీకు డీటెయిల్గా చెప్తాను. ఇంకా పువ్వులు కూడా ఎక్కువ రావాలంటే ఏం చేయాలో చెప్తాను. సో చూసారంటే మనమైతే ఈ మొక్కలు చిన్న చిన్న కుండీల్లోనే వేసుకున్న మొక్కలు, పెద్ద కంటైనర్స్ కూడా యూజ్ చేయలేదు. చూసారంటే ఎంత విరగబూస్తున్నాయో చూసారు కదా. మొక్క కుండీలు కూడా చూసారంటే చిన్న కుండీలను మనం వేసుకుంది, పెద్ద కుండీ కూడా వేయలేదు. సో ఈ మొక్క మనం హెల్తీగా ఉండాలంటే వాటరింగ్ తక్కువ ఇవ్వాలి. చామంతి మొక్కకి ఎప్పుడు కూడా వాటరింగ్ తక్కువ ఇవ్వాలి. నెక్స్ట్ చూపిస్తున్నాం కదా, ఇలా ఎండాకులు ఉంటాయి మనకి మొక్క మధ్యలో. ఆ ఎండాకులు ఎప్పటికప్పుడు మనం తీసేస్తూ ఉండాలి. అప్పుడే మనకి మొక్క హెల్తీగా వస్తుంది, బుషీగా వస్తుంది. సో ఇలా ఎండాకులన్నీ తీసేసి మనం పక్కన పడేసుకోవాలి, లేదంటే అదే కంటైనర్లో వేసేసుకోవచ్చు, అది కంపోస్ట్గా టర్న్ అయిపోతుంది. సో ఈ విధంగా ఎప్పుడు మనం ఎవ్రీ 15 డేస్కి కానీ ఎవ్రీ 10 డేస్కి కానీ చూసుకొని మనం ఆకులన్నీ తీసేయాలి. అండ్ చామంతి మొక్క వచ్చేసి మనకి చాలా సెన్సిటివ్గా ఉంటుంది, ఊరికే కొమ్మలు విరిగిపోతాయి అలా తగలంగానే. సో జాగ్రత్తగా కొంచెం మనం ఆకులని ఇలా రిమూవ్ చేసేసుకోవాలి. ఇలా రిమూవ్ చేయడం వల్ల ఏంటంటే ప్లాంట్ కొంచెం మంచి హెల్తీ కండిషన్లో ఉంటుంది, ఫ్లవర్స్ కూడా బుషీగా వస్తాయి. నెక్స్ట్ టిప్ వచ్చేసి మనకి మొక్కలు మంచిగా రావాలంటే ఇలా చామంతి పూలు సో ఎప్సమ్ సాల్ట్ వాటర్లో కలిపి ఇవ్వాలి. ఇలా ఇవ్వడం వల్ల ఏంటంటే పువ్వు మనకి గుడ్డిగా ముడుచుకొని రాకుండా కంప్లీట్గా విచ్చుకుంటుంది. చూసారంటే ఒక్క పువ్వు కూడా మనకి సగం విచ్చుకొని సగం విచ్చుకోకుండా అలా ప్రతి పువ్వు విచ్చుకుంది. నెక్స్ట్ వచ్చేసి ఇలా ఎండిపోయిన పూలు ఎప్పటికప్పుడు తుంచుకొని పడేస్తూ ఉండాలి. ఈ చామంతి మొక్కలకనే కాదు, ఎలాంటి మొక్కకైనా పువ్వులు మనం తుంచుతుంటేనే మనకి పువ్వులు ఎక్కువ వస్తాయి. మనం తుంచకుండా చెట్టుకి షోగా ఉంటుంది, దాన్ని ఉంచామంటే ఎక్కువ రావు, ఆ పువ్వుతోనే ఆగిపోతూ ఉంటాయి, తర్వాత లేట్గా వస్తుంది. మనం పువ్వులు పూసి కట్ సరే కొంచెం షోగా ఉండాలనుకున్నప్పుడు ఏం చేయాలి, కొంచెం రాలిపోతుందని స్టేజ్ ఉంచే వరకు ఉంచుకొని అప్పుడు కట్ చేసేసుకోవాలి, మనకు అర్థమవుతుంది. సో ఇది ఇంకో కలర్, ఇది నేను కొమ్మలు వేసాను అంతే. కొమ్మలు వేసినా చూడండి ఎంత బాగా వచ్చిందో. యాక్చువల్గా ఇది సీజన్ అయిపోయాక వేసాను. ఎలా అంటే మనము ఎర్లీ అక్టోబర్ ఆ టైంలో వేసుకుంటే మనకి డిసెంబర్కి మంచిగా వస్తుంది. నేను నవంబర్ 15, నవంబర్ 16 ఆ టైంలో స్టెమ్స్ తెచ్చి పెట్టాను. స్టెమ్స్ ద్వారా బాగా వచ్చి, ఇది వైట్ వెరైటీ, పర్పుల్ వెరైటీ, అలా మన దగ్గర చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి చామంతులు. ఇంకా బ్లూమ్స్ రాలేదు, ఒక చెట్టు అయితే బ్లూమ్ వచ్చేసింది, అందుకోసం ఆ చెట్టుతో మీకు ఇప్పుడు వీడియో చూపిస్తున్నాను, అందుకంటే యూస్ఫుల్ అయింది కాబట్టి. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి ఆనియనిష్ కలర్, లైక్ ఎలాంటిది పింక్ కాదు, వైట్ కాదు, కొంచెం ఆనియన్ పీల్ కలర్లో ఉంటుంది. ఇది వచ్చేసి ఎల్లో, ఇది వచ్చేసి మనకి డార్క్ పర్పుల్ అంటే క్రిమ్షన్ కలర్. మన దగ్గర ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి, బట్ బ్లూమ్స్ రాలేదు కదా, చెప్పాను కదా. ఈ వెరైటీ అయితే చాలా బాగుంటుంది, ఫ్లవర్స్ కూడా నెంబర్ ఆఫ్ ఫ్లవర్స్ అయితే వస్తుంది. సో ఇంకోటి ఏంటంటే మనము చామంతి చెట్టు సులభంగా కొమ్మలతో కూడా పెంచుకోవచ్చు. మీకు కనుక కొమ్మలతో ఎలా పెంచుకోవాలి కనుక కావాలనుకుంటే నాకైతే కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా కొమ్మలతో ఎలా పెంచుకోవాలి కూడా వీడియో చూస్తాను. సో చూసారంటే చామంతులు ఎప్పుడు కూడా చెట్టుకు విరగపూసినప్పుడు మనం ఖచ్చితంగా కటింగ్ చేయాలి, అప్పుడే నెక్స్ట్ వచ్చే పూలు మనకి మంచిగా పూస్తే. ఈ పక్కన చెట్టు ఎందుకు ఇలా ఉందంటే యాక్చువల్గా ఇవన్నీ నేను స్టెమ్స్తో ప్రాపగేట్ చేశాను. ప్రాపగేట్ చేశాక ఫుల్ వర్షం పడిపోయింది మనకి బడ్స్ వచ్చే స్టేజ్లో. సో అప్పుడు ఏమైందో ఆకులు మొత్తం డ్రై అయిపోయి. నెక్స్ట్ సాయిల్ కండిషన్ మీకు చూపించే కదా, సాయిల్ చామంతి మొక్కలకి ఎప్పుడూ డ్రైగానే ఉండాలి, అసలు వెట్గా ఉండకూడదు. వెట్గా ఉంటే ఏంటంటే పువ్వులు రాలిపోతూ ఉంటాయి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి పువ్వులు అయితే కోసేసుకోవాలి. చూపిస్తున్నాం కదా, ఈ విధంగా పువ్వులు అయితే మనం కట్ చేసేసుకోవాలి. చాలామంది సీజర్స్ అవి యూస్ చేస్తారు, బట్ చేతితో కట్ చేస్తేనే మనకి మంచిగా ఉంటుంది. ఎందుకంటే మనం సీజర్తో కట్ చేయడం వల్ల ఏంటంటే మనం లైక్ కట్టర్స్ కానీ సీజర్స్ యూస్ చేస్తాము, అప్పుడు వాటికి ఉన్న రస్ట్ వల్ల చెట్టుకి ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చి ఆ కొమ్మలు ఎండిపోతూ ఉంటాయి ఒక్కోసారి. అది మీరు చాలామంది గమనించుండ్రు, చెట్టు ఎందుకు ఎండిపోతుంది ఒక్కసారిగా పూలు కోసేకి ఎండిపోతుంది అని అనుకుంటారు. కాకపోతే మనం చేతితో కట్ చేస్తేనే మంచిది ఎప్పుడైనా సరే. పూలు చూసారు కదా ఎంత మంచిగా అయితే పూలు వచ్చాయో. సో ఇలా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ మనకి ఇలా పువ్వులు కట్ చేసిన వెంటనే నెక్స్ట్ మొగ్గలు మనకి మంచి హెల్తీగా రావాలన్నప్పుడు ఏం చేయాలంటే కొంచెం గొర్రెరువు తీసుకొని మంచి మొక్క మొదలు ఇచ్చి పూలు మంచిగా వాటరింగ్ ఇవ్వాలి. ఏ కాదు ఎలాంటి పూల మొక్కలు కానీ మనము పూలు కట్ చేసి అయిపోయాక గొర్రెరువు ఇచ్చి వాటరింగ్ పోయడం వల్ల ఏంటంటే మంచిగా వస్తుంది. ఎందుకంటే మనకి న్యాచురల్గా ఎన్పీకే, డిఏపి ఇవన్నీ మనకి గొర్రెరువులో లభిస్తుంది, మనం ఎలాంటి కెమికల్స్ యూజ్ చేయలేదు. ఆ ఒక్కటి ఇస్తే చాలు మనకి న్యాచురల్ ఎన్పీకే, డిఏపిలా యూజ్ అవుతుంది. సో బట్ ఎరువు ఇచ్చేటప్పుడు గొర్రెరు ఎక్కువ మోతాదులో ఇవ్వకూడదు, గొర్రెరు కొంచెం వేడి ఎక్కువ. సో ఎలా చేయాలంటే ఒక 2 days పక్కన పెట్టేసి మంచి వాటర్ పోసి నానబెట్టాలి గొర్రెరువుని ఒక చిన్న మగ్గులో, మన మొక్కకు సరిపడా అది తెచ్చేసి మనం మొక్క మొదలు ఇచ్చేయాలి. అప్పుడు మనకి మంచి హెల్తీగా ఉంటుంది మొక్క, అండ్ మంచిగా బ్లూమ్స్ వస్తాయి. సైజ్ కూడా మనకి రెగ్యులర్గా వచ్చే సైజ్ కన్నా డబల్ సైజ్ వస్తుంది. చాలా అందంగా ఉన్నాయి కదా పూలు అయితే, చూడండి ఎంత అందంగా ఉన్నాయో. సో ఇది ఎవ్రీ ఇయర్ నాకు ఈ మొక్క ఒక 8 years నుంచి ఉంది, సేమ్ కంటైనర్లో ఉంది. మనకి సీజన్ అయిపోగానే మొత్తం ప్రూనింగ్ చేసేసి పక్కన పెట్టేస్తా సెమీ షేడ్లో. నెక్స్ట్ ఇయర్కి మంచిగా బ్లూమ్స్ వస్తూ ఉంటాయి.
చాలామందికి డిస్ట్రిబ్యూట్ చేసా కూడా ఈ చెట్టుని. సో, నెక్స్ట్ ఈ సీజన్ అయిపోయేసరికి నేను మీకు ఇంకో వీడియో కూడా చేస్తాను. నెక్స్ట్ సీజన్‌కి చామంతి మొక్కలు ఎలా సేవ్ చేసుకోవాలో కూడా. సో, అయితే చాలా బాగుంది హెల్తీగా మొక్క కండిషన్ కూడా. చూడండి ఎంత మంచి బ్లూమ్స్ ఉన్నాయో. సో, ఇలా మీరు కూడా 15 రోజులు, 15 రోజులు గొర్రె ఎరువు ఇస్తుంటే మొక్కల్లో మంచి పూలు వస్తుంటాయి. ప్రూనింగ్, పించింగ్ చేయాలి. మొక్క చిన్నగా ఉన్నప్పటి నుంచి మనం చేయాల్సింది పించింగ్. అప్పుడు చేస్తే మొక్క బుషీగా వచ్చి ఎక్కువ పూలు పూస్తాయి. మనం వదిలేసామంటే ఒకటే కొమ్మ వచ్చి ఒకటే కొమ్మకు పూలు వస్తాయి. ఎక్కువ కొమ్మలు రావు, ఎక్కువ పూలు పూయవు. మనం ఏం చేయాలి, మొక్క వేసాక పించింగ్ చేయాలి. నెక్స్ట్ పువ్వులతో ఉన్న మొక్క కొన్నప్పుడు పూలు కట్ చేసేయాలి. అప్పుడే మనకు పూలు వస్తాయి. లేకపోతే ఆ పూలు వరకు పూసి మొక్క ఎండిపోతుంది. సో, అలా చేయకుండా పూలు ఉన్నప్పుడు పించింగ్ చేసేయాలి. చూసారంటే ఎన్ని పూలు వచ్చాయి చూసారు కదా. నేను ప్రీవియస్గా అయితే ఆ బుట్టలో కొన్ని హార్వెస్ట్ చేసిన అంజీర్, టమాటో, జామకాయలు అన్నీ మన టెర్రస్లో వచ్చినాయి. ఎంత అందంగా ఉన్నాయి కదా పూలు. సో, ఇంకో వెరైటీ పూలు కూడా ఉన్నాయి, అవి కూడా కట్ చేసి పెట్టేసా. చూసారు కదా ఎంతో అందంగా ఉన్నాయి పూలు. ఇంకా ఎల్లో పూలు, వైట్ పూలు అన్నీ బ్లూమ్స్ అయ్యాక బుట్టడి పూలు అయితే మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు. సో, చూసారు కదా ఈ వీడియో కనుక మీకు అందరికి నచ్చింది అనుకుంటున్నా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టంటే మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.